హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఇక్కడ నుంచి అయితే బార్కోట్, ఇది బార్కోట్ ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మనం యమునోత్రికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుండి యమునోత్రి ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ చూపిస్తుంది. నైట్ 11 అయితే చూపిస్తుంది. చలో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. మనం ఈరోజు చార్ధామ్ యాత్రలో యమునోత్రి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే గైస్, బాయ్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. నాతో పాటు నాకు హైదరాబాద్ వాళ్ళు కలిశారనమాట, ఇద్దరు, అంటే 2 బైకులు, ముగ్గురు అనమాట మొత్తం. వాళ్ళు కలిస్తే వాళ్ళు కూడా నాదే అంటే నాలానే ఈ చార్ధామ్ యాత్ర వాళ్ళు చేస్తున్నారంట. అదే సో ఇక ఏడవుదాంలే అని ఇక వెళ్తున్నా నేనే వాళ్ళతో పాటు. ఉత్తరకాశీ గంగోత్రి 189 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మనమైతే ఇప్పుడు గంగోత్రి వెళ్ళిపోతున్నాం. మన దాంట్లో కూడా ఫ్యూయల్ వచ్చేసి 4 పాయింట్స్ అయితే ఉంది బంక్లో. ఇప్పుడు బంక్లో ఉన్నారు మన వాళ్ళు. మనం కూడా ఫ్యూయల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కలిసి అయితే వెళ్ళిపోదాం వాళ్ళతోటి. అంటే నేను ఉన్న దగ్గర లొకేషన్ పెట్టాను, నేను ఇటే అనుకొని మన వాళ్ళని ఫోన్ చేశాను అనమాట. ఇటే రండి, ఇటు నుంచే కదా రూటు అని చెప్పా. కాకపోతే మళ్ళీ వాళ్ళు 5 కిలోమీటర్స్ అవతల ఉండి బ్రో ఫోన్ చేసి, బ్రో మీరు ఇంకా అవతలే ఉన్నారు, ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు 5 కిలోమీటర్స్ అవతల, మేము మీరు ఇటే రావాలి, ఇటు నుంచి వెళ్ళాలి, రోడ్ ఇటే అని చెప్పారు. అయితే సో మనమైతే వెళ్తున్నామా. ఇప్పుడే మన హైదరాబాద్ బ్రదర్స్ అయితే మీట్ అయ్యారు. ఇక్కడే అంటే కేఫ్ దగ్గర ఆగారు, చాయ్ తాగారంట. నా రూమ్ నుంచి అయితే జస్ట్ ఒక 3 కిలోమీటర్స్లోనే ఆగారు వీళ్ళు. సో నేను అక్కడ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. నేను ఆల్రెడీ వాళ్ళ కొడుకుని అడిగిన, ఇట్లా మీ నాన్న మళ్ళీ డబ్బులు అడిగిండు 500, మరి నేను ఎంత పే చేయాలా అని అడిగితే 400 పే చేయమన్నాడు అని నేనే చెప్పిన మళ్ళీ అడిగి. అయితే వాడు ఏమి వద్దా, అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్న నేను పోతుంటే ఫోన్ చేసి, నువ్వు డబ్బులు కట్టకోకుండా ఎట్టపోతున్నావు, నువ్వు సామాన్లన్నీ తీసుకొని పోతూనే ఉన్నావు, అన్ని బండి పెట్టుకొని ఆకోకుండా అంటాడు. అరే మీ బావే వద్దన్నాడు, మా బావే ఆడ కాలేజీకి పోయిండుగా, మా బావ ఎట్టొచ్చిండు అని అంటాడు వాడు. అమ్మా అసలు నాకైతే సర్లేరా బాబు, నీతో గొడవెందుకులే నాకు అని ఇంకా వాడి డబ్బులు వాడికి ఇచ్చేసిన. వాడు 400 అన్నాడు, కానీ 400 కొడితే కాదు, నువ్వు 5 దాకా ఉన్నావు, ఇప్పుడు 5 అవుతుంది, నువ్వు 500 ఇవ్వాల్సిందే అన్నాడు. ఇంకా నాకు వాడితో ఆర్గ్యూ పెట్టుకోవాలనిపించలేదు, మన లాంగ్వేజ్ కాదు ఎందుకులే అని సర్లే అని కొట్టేసిన. అసలైతే తలకాయ మస్తు నొప్పిలేస్తుంది మధ్యాహ్నం నుంచి. వీళ్ళు ఇంత లేట్ అవుతుందంటే నేను కొద్దిసేపు అన్న పడుకునేటోడిని. 5 వరకు అంటే 2కి 1కి ఏమో రూమ్కి వచ్చిన. వీళ్ళ కోసమే, అంటే వీళ్ళు వస్తా ఉన్నారని ఇక నేను అట్లనే ఆగి ప్యాక్ చేసుకొని ల్యాప్టాప్లోకి కాపీ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక అట్లా కూర్చున్నా. ముందుకెళ్ళి మ్యాగీ ఏమో తిన్నా. అది ఏమో ఇక్కడ ఫుడ్ ఎన్నిసార్లు తిన్నా కానీ ఆకలి అవుతుంది. మళ్ళీ పొద్దునేమో వెళ్ళిపోయేటప్పుడు ట్రెక్కింగ్లో వెళ్ళిపోయేటప్పుడు ఏం తిన్నా, మ్యాగీ తిన్నా. ఆ మ్యాగీ గింత ఇచ్చిండు, అది 50 రూపాయలంట. అది ఒక్కడికి కాదు, అది అసలు చిన్న పాప తింటుంది ఆ మ్యాగీ, అంత క్వాంటిటీ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ ఒక బ్రెడ్ తిన్నా. ఆ గింతే ఉంది, అది బ్రెడ్ది కూడా. అది తిన్నా, ఒక చాయ్ తాగినా, అంతే. మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ 2 రోటీలు తిన్నా, అంతే. 2 రోటీలు సబ్జీ అంట. అది ఇక్కడ హిందీలో కూరని సబ్జీ అంటారంట. సబ్జీ అంటే సబ్జీ, ఒకటి చాయ్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ 150 రూపాయలు బిల్ వేసాడు వాడు. అది కట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో తలకాయ బాగా నొప్పిలేస్తుంది అని కొద్దిసేపు ఉండి బ్యాగ్ ఇవన్నీ ఇంకా నా వస్తువులు ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకొని బయటకు వచ్చిన.
ఇంకా ముందే ఏమైనా తిందాంలే ఆకలి అవుతుంది మళ్ళా అని మళ్ళా ఆపోజిట్లోనే ఉంది ఒకటి షాపు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మ్యాగీనే ఉంది, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇవే తినే ఎట్లుంటారో అర్థం కావట్లే. అంటే వాళ్ళకి ఇలా అలవాటు అనుకోండి. రోజు మనం ఈవినింగ్ ఎట్లా ఏం తింటాం, ఏదో చాయో ఏదో బిస్కెట్లు ఏమో తింటాం కదా. అట్లా అంటే మనం పొద్దున టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ నైటేగా వీళ్ళు ఈవినింగ్ మ్యాగీ తింటారనుకుంటా. స్మాల్ బ్రేక్ అనమాట. ఇక్కడ ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్లో చాయ్ తాగాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మళ్ళీ చాలాసేపు అయింది బ్రేక్ తీసుకోగానే. అంటే చాలాసేపు ఏం లేదు, మేము వచ్చింది ఒక 30 కిలోమీటర్లు, 28 కిలోమీటర్లే మేము వచ్చింది. అది కూడా గంట తోలినాం. ఏందో మొత్తం ఘాట్ రోడ్డే, చూడండి ఎట్లున్నాయో ఘాట్ రోడ్డు. నైట్ అయితే 11 నుంచి వచ్చినాం. అప్పుడు చూపిస్తుంది 11 చూపిస్తుంది నైట్ గంగోత్రి వెళ్ళేసరికి. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ అసలు చాలా బాగుంది. ఇలా ఉండాలి రోడ్లు. ఘాట్ రోడ్ అయినా కానీ ఇలా ఉంటే కొంచెం హైవేలో వెళ్ళినంత స్పీడ్ కాకపోయినా కానీ ఒక 50, 60, 70 అయితే 60, 70 కూడా వెళ్ళలేము. ఎందుకంటే ఇవి బాగా టర్నింగ్తో ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 50 అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు కూడా ఉత్తర కాశీ మీద నుంచి వెళ్తున్నాం మనం. ఉత్తర కాశీ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు అదే రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం మనం వెళ్ళేసరికి ఎట్లాగో నైట్ అవుతుంది. నైట్ వ్యూ కనపడదు. మన రైడ్లు అన్నీ నైటే అవుతున్నాయి ఈసారి అన్నీ. కానీ డేకి ఒక వ్యూ అయితే చూస్తాను పక్క. అది ఒక టెంపుల్, ఇవాళ ఒక టెంపుల్, రేపు గంగోత్రి టెంపుల్, చార్ధామ్ యాత్ర సెకండ్ టెంపుల్ అనమాట. ఆ తర్వాత థర్డ్ టెంపుల్ ఏంటి, కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్. నా బైక్కి ఇప్పుడు మళ్ళా ప్రాబ్లం ఏం లేదులే. కానీ నా బండి అనగానే ప్రాబ్లమ్స్ వీడు బండి అనగానే ప్రాబ్లమ్స్ చెప్తాడు. ఏమన్నా స్కిప్ చేయమాకండి. ఏంటంటే టైర్ ఒకటి అరిగిపోయింది. అంటే అరిగిపోతుంది, ఇంకా పోలేదు పూర్తిగా. ఒక 60% అయితే అరిగిపోయింది. ఇంకొక 40% ఉంది. దాని మీదనే అంటే ప్రాబ్లం అయితే లేదు టైర్ తోటి. ఇప్పుడు చైన్ స్పాకెట్ ఒకటి అరిగిందేమోనని డౌట్. ఎందుకంటే అది కట్ అంటుంది. అంటే ఒకసారి సౌండ్ వస్తుంది. సో మళ్ళీ అదేమన్నా ఇబ్బంది పెట్టుద్దా అని డౌట్ వస్తుంది నాకు. పళ్ళు ఉంటాయి కదా వెనక, చైన్ స్పాకెట్ అదేమంటారు, బ్రాస్ అంటారా ఏమంటారు దాన్ని, సంథింగ్ చక్రం ఉంటుంది కదా పళ్ళతోటి. ఆ పళ్ళు పైన కొచ్చగా లేచిపోయినాయి అనమాట. ఎవరితో లేచిపోయినాయి బ్రో అన్నారు. అరిగిపోయినాయి అవి ఏమన్నా ఇబ్బంది పడుతుంది దారి మధ్యలో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 200, మళ్ళీ 200 అన్ని 200 వెళ్తూ ఉండాలి కదా. సో మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెట్టుద్దా అని ఒక డౌట్ నాకు నేనే వేసుకుంటున్నా ఆ డౌట్ని. సో ఒకవేళ ఏం ప్రాబ్లం లేకోకుండా ఉంటే బద్రీనాథ్ అయిపోగానే మనం ఇంకొక స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ స్పాట్ నేను బద్రీనాథ్ కంప్లీట్ అయిపోయి రూమ్కి వస్తా కదా, వచ్చిన తర్వాత చెప్తాను నేను. టైం చూడండి, ఇప్పుడు కరెక్ట్గా 7:11 అవుతుంది. అయినా కానీ చీకట పడట్లేదు. నేను 5:30, 6:30 అయ్యే టైం ఉంది కదా, ఆ టైమే అనుకుంటున్నా. ఇప్పుడు 5:30, 6 అవుతుంది అనుకున్నా. అంటే నేను బయలుదేరింది 5ంటికి లేండి. కాకపోతే ఇక్కడ ఇంకా చీకటి కాదు, చీకటి ఆనవాళ్ళు కూడా లేవు కొద్దిగా. ఇక్కడ ఎప్పుడు పడుతుందో చీకటి. నిజంగా చాలా బాగుంది. వెదర్ కండిషన్ కూడా బాగుంది. ఇటు సైడ్ మొత్తం ఈ చార్ధామ్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఏరియాస్ అంట. అయినా కానీ ఇక ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదంట. సో ఈరోజే చూడండి 7 అయినా కానీ 7:15 అయింది.
అయినా కానీ ఇలానే ఉంది వెల్తూరుగా. ఇప్పుడు ఉత్తరకాశీలో ఉన్నాం. చూడండి ఉత్తరకాశీ విలేజ్ ఎలా ఉందో. అంటే ఇది సిటీ అంట, ఇది మెయిన్ సిటీయే. ఎందుకంటే మాల్స్, షాపింగ్ మాల్స్, మార్ట్లు అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఇక్కడ ఉత్తరకాశీలో డికత్లాన్ ఉందో లేదో, ఉంటే ట్రెక్కింగ్ పాయింట్ ఒక్కటి తీసుకోవాలా. ఎందుకంటే నేను ఇవాళ అర్థమైంది ట్రెక్కింగ్ పాయింట్ ఉంటేనే కొంచెం కంఫర్ట్ ఉంటుందని అర్థమైంది. సో ఇందులో ఉంటుందా ఇక్కడ ఉంటుందా లేదా చూడాలి. ఇక టైం చూడండి 7:43 అయింది. ఇప్పుడే చీకటి పడ్డది, జస్ట్ నౌ. ఇక్కడ నా వీడియోలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మీరు ఈ చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేస్తే ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చార్ధామ్ యాత్ర అయిపోయే వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్టే కానీ భోజనాలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే డబ్బులు ఉండాలి మన దగ్గర, అది మెయిన్. మీరు టెంట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇటు ఏంటంటే వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. ఒకసారి మళ్ళీ చలి పెడతా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు టెంట్లు కాకోకుండా రూమ్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రూమ్స్ కొంచెం తక్కువనే ఉంటాయి. కొంచెం చూసి తీసుకోండి, చూసి తీసుకొని ఉండండి. రూమ్స్లోనే ప్రిఫర్ చేయండి ఎక్కువ. ఎందుకంటే రైడ్ చేస్తారు కదా, రైడ్ చేసినప్పుడు మీరేమో చాలామంది ఇళ్ళల్లో బెడ్లు వేసుకొని పడుకునేటోళ్ళు ఉంటారు. కొంతమంది మంచాల పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ నేల మీదనే పడుకోరు కదా. అదే టెంట్ వేసుకున్నాం అనుకో, నేల మీదే పడుకోవాలి. ఇక అంతే, ఒకటే ఆప్షన్, ఒకటే కిందనే పడుకోవాలి. అది కూడా ఇక మా దగ్గర బెడ్ ఉంటుంది అట్లా అంటే అది వేరే విషయం. కానీ అందరి దగ్గర అవి ఉండవు కదా, కొంతమంది దగ్గరే ఉంటాయి. అది పక్కాగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళ దగ్గరే ఉంటుంది. అవి స్లీపింగ్ బ్యాగ్ కానీ అట్లాంటివి వాళ్ళ దగ్గరే ఉంటాయి, రెగ్యులర్ చేసే వాళ్ళకి. ఇక్కడ పోలీస్ కాక అయితే మనల్ని ఆపేసిండు అనమాట. ఆపోజిట్లో లోడ్ వెహికల్స్ వస్తున్నాయని మన ఈ బ్రిడ్జి మీద నుంచి ఆపేసిండు. ఈ బ్రిడ్జి చూడండి, అసలు ఈ నది మీదకి ఇది ఒక బ్రిడ్జి అనమాట. అమ్మో, రోడ్లు మాత్రానికి ఇందాక బాగున్నాయి కానీ ఇప్పుడు బాగాలేవు. ఇటు చూడండి వర్షం కూడా వస్తుంది, ఎట్లా వస్తుందో. ఇది ఉన్న దారి అయితే సింగిల్ వే. చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఈ రోడ్డు వచ్చేసి యమునోత్రి నుంచి గంగోత్రికి వెళ్ళే దారి అనమాట. ఇది వరదల వల్లనే ఇట్లా అయిపోయింది నాకు తెలిసి. వర్షాలు పడుతున్నాయి ఇటు, ఇగో వర్షం వచ్చి వెలిసిపోయింది. మేమైతే ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. ఇక్కడ వర్షం వస్తుందని ఎడిపోవాలా, వర్షం వస్తుందని అయితే మధ్యలో మళ్ళీ వెనక్కి తిరిగేసినాం. 1 కిలోమీటర్ వెళ్ళి ముందుకెళ్ళి. వాడు మళ్ళీ పార్కింగ్ ఎక్కడ చేయమంటాడు. పార్కింగ్ మంచిగా ఉంది. వాడు ఒక పట్టా అయితే రేపు 3 బండ్లకి మంచిగా వేయచ్చు. ముందైతే ఎంత అన్నాడు, చూసినాక మాట్లాడమన్నాడా. ఓకే గైస్, మేము నైట్ అయితే ఒక హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. అంటే ఇది ఒక గెస్ట్ హౌస్ లెక్క ఉంది, రూమ్స్ అనమాట. నైట్ అయితే మేము గంగోత్రి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఫుల్ వర్షము. సడన్గా మేము రూమ్ తిరిగేసి, అంటే రూమ్కి వెనక గెస్ట్ హౌస్కి వచ్చేసి మేమైతే రూమ్ తీసుకున్నాం. చూడండి మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. చూడండి ఎండ వస్తూనే ఉంది. ఆ రూమ్ అయితే ఇక్కడ 1500 రూపీస్ తీసుకున్నారు 4 మెంబర్స్కి అయితే. కానీ చాలా అంటే చాలా బాగుంది రూమ్ కూడా. రూమ్ చూపెడదామంటే లోపల మన బ్రదర్స్ ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు, మా బాగోదు కదా. సో మనమైతే ఇక్కడతోటి బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం గైస్. ఇప్పుడైతే మనం గంగోత్రి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి
ఒక 90 కిలోమీటర్లు ఉంది, ఘాట్ రోడ్ అనుకుంటా. 3 గంటలు అయితే చూపిస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బై గైస్.